శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ ఓపెనర్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. బంతి అందుకోవడానికి బౌలర్లు భయపడే రీతిలో ఆడాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిఫ్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి అత్యధిక సమయం బౌండరీ బయటే ఉందంటే అతిశయోక్తి కాదు. సిరాజ్ చేసిన 3వ ఓవర్లలో 3 సిక్స్లు 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు తీశాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్ 94 పరుగులు సాధించాడు. అయితే సహన్ బౌలింగ్లో 8.5వ బంతికి విజయస్కాంత్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. శతకం ముందు అవుట్ అయ్యాడని ఫ్రాన్స్ బాధపడ్డా శ్రీలంకను ఆదిలోనే బలమైన దెబ్బ కొట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయంటే విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రియాంక్ 39 పరుగులు చేసి దుల్జా బౌలింగ్లో విజయస్కాంత్ క్యాచ్ పిచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్లో తిలక్, రుతురాజ్ ఉన్నారు. భారత్ 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.